భారతవర్షాన కీర్తి ప్రతిష్టలకు మారుపేరుగా నిలిచిన సామ్రాజ్యం హస్తినాపురం. మహాసామ్రాజ్యానికి అధిపతి చంద్రవంశ కీర్తి పతాక మహారాజు శంతనుడు. రాజుమదిలో ఏదో తెలియని అశాంతి. ఆ అన్వేషణ అతడిని పవిత్ర గంగా నదీ తీరానికి తీసుకువచ్చింది. అక్కడ నది మధ్యలోంచి ఉద్భవించినట్టుగా ఒక అపురూప సౌందర్యరాశి. ఆమె గంగ. ఆమెను చూసినదే తడవుగా శంతనుడు తన సర్వస్వాన్ని ఆమె పాదాల చెంత ఉంచాడు. దేవి, నన్ను వివాహం చేసుకో అని ప్రార్థించాడు. గంగా అంగీకరించింది, కాని ఒక షరతుతో. నేను ఏదీ చేసినా, ఎందుకు చేసినా నన్ను ప్రశ్నించకూడదు. ప్రశ్నించిన నాడే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను. ప్రేమలో మునిగిపోయిన శంతనుడు బేషరతుగా అంగీకరించాడు. వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వారి జీవితం ఆనందసాగరంలో తేలియాడుతోంది. కాలం గడిచింది. వారికి ఒక కుమారుడు జన్మించాడు. శంతనుడి ఆనందానికి అవధుల్లేవు. కాని గంగా ఆ పసికందును తీసుకెళ్లి నిర్దాక్షిణ్యంగా నదిలో ముంచివేసింది. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, ఇలా 7 కుమారులను గంగానదికి అర్పించింది. ఇచ్చిన మాటకు కట్టుబడిన శంతనుడు గుండె రాయి చేసుకుని మౌనంగా రోదించాడు. 8వ కుమారుడు జన్మించాడు. ఈసారైనా దక్కుతాడనుకున్న ఆశ అడియాస అయింది. గంగ శిశువుతో నదివైపు అడుగులేస్తుండగా శంతనుడి సహనం నశించింది. ఆగు గంగా, ఈ ఘోరం నేను చూడలేను. నువ్వు తల్లివా లేక రాక్షసివా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు గంగ ఆగిపోయింది. రాజన, నువ్వు నీ మాట తప్పావు. వీరు వశిష్ఠ మహర్షి శాపగ్రస్తులైన అష్టవసువులు. వారికి శాప విమోచనం కలిగించడానికే నేను వారికి తల్లిగా జన్మించాను. నీ ప్రశ్నకు బంధితుడై ఈ 8వ వసువు భూలోకంలోనే ఉండిపోతాడు. ఇతడు దేవవ్రతుడు అని శిశువును రాజుకు అప్పగించి గంగ శాశ్వతంగా నదిలో ఐక్యమైపోయింది. ఆ దేవవ్రతుడే తండ్రి సుఖం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహాపురుషుడు, ప్రచండ ప్రతాపవంతుడు భీష్ముడు. ఆ మిగిలిన శిశువే సకల విద్యలు, శాస్త్రాలు అభ్యసించి అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరి ఈ భరతఖండం గర్వించదగ్గ యోధుడిగా ఎదుగుతాడు. Thank you for watching. Please subscribe for more videos.